హ్యాష్ ట్యాగ్ ఆస్ డాక్టర్ జానర్స్ అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. కోటివాడ సతీష్ 7091. హాయ్ సార్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకున్నాక మన ఫుడ్ అండ్ బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల మళ్ళీ ఏమైనా హెయిర్ ఫాల్ అవుతుందా? ఇదే ప్రశ్న కొన్ని సంవత్సరాల క్రితం అడిగినట్లయితే ఆన్సర్ ఒక రకంగా ఉండేది. బట్ ఇప్పుడు సైన్స్లో వచ్చిన మార్పుల వల్ల, సైన్స్లో కొత్తగా కనుక్కున్న రీసెర్చ్ వల్ల ఆన్సర్ కంప్లీట్గా మారిపోతుంది. సో ఈ ప్రశ్నని మనం ఆన్సర్ చేసుకోవడం ఎంతైనా ఇంపార్టెంట్. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసేటప్పుడు మనం తీసుకునే జుట్టు ఏదైతే ఉంటుందో అది తల వెనక భాగం నుంచి తీస్తున్నాం. ఈ తల వెనక భాగం నుంచి జుట్టు ఎందుకు తీస్తున్నాము అంటే, ఈ తల వెనక భాగంలో ఉండే జుట్టు లైఫ్ లాంగ్ ఫాల్ కాకుండా ఉంటుంది. ఇది మనం చాలా మందిని గనక అబ్జర్వ్ చేసినట్లయితే ఈజీగా తెలుసుకోవచ్చు. ఇదే ప్రాపర్టీని అంటే డోనర్ డామినెన్స్, అంటే ఈ ఏరియాని గనక మనం డోనర్ ఏరియా అనుకుంటే, ఈ ఏరియాలో ఉండే క్యారెక్టర్ మనం వేరే ఏరియాలో ఇంప్లాంట్ చేసినా కూడా ఆ డోనర్ ఏరియాలో ఉండే క్యారెక్టర్ డామినెంట్గా ఉండేదాన్ని డోనర్ డామినెన్స్ అంటాం. సో ఈ క్యారెక్టర్ అనేటువంటిది డాక్టర్ నార్మన్ అనే వ్యక్తి 1950sలోనే దీని గురించి కనుక్కొని ఆయన సక్సెస్ఫుల్గా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేశాడు. అప్పటి నుంచి ఈ సర్జరీ క్రమక్రమంగా ఇంప్రూవ్ అవుతూ ఇప్పుడు మనం చేస్తున్న అడ్వాన్స్డ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ వరకు దారితీసింది. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన పాయింట్ ఏంది అంటే, ఇక్కడ నుంచి తీసిన వెంట్రుకలు ఏవైతే ముందర ఇంప్లాంట్ చేస్తామో అవి ఎట్టి పరిస్థితుల్లో కూడా మళ్ళీ ఫాల్ అవ్వవు. ఒకవేళ ఫాల్ అయినా ఆటోమేటిక్గా మళ్ళీ రీగ్రో అవుతాయి. ఇది ఇంతవరకు తెలిసిన ఫ్యాక్ట్. బట్ ఇప్పుడు రీసెర్చ్ ఏం చెప్తుంది అంటే, ఎపిజీనోమ్స్ ఏమైతే ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఎన్విరాన్మెంటల్ ఇన్ఫ్లుయెన్స్, మన లైఫ్ స్టైల్ వల్ల వచ్చే చేంజెస్ వల్ల వచ్చే ఇన్ఫ్లుయెన్సెస్, అండ్ అంతేకాకుండా ఫుడ్లో మనం జంక్ కనుక ఎక్కువ కన్జ్యూమ్ చేస్తున్నట్టయితే ఇవన్నీ కలగలుపుకొని మన జీన్స్లో జరిగే మిథైలేషన్ ప్రాసెస్ కావచ్చు, లేకపోతే ఎపిజినోమిక్ చేంజెస్ ఏవైతే జరిగే ఛాన్సెస్ ఉన్నాయో వీటి వల్ల ఎన్నో రోజులు పెరగాల్సిన వెంట్రుకలు కాస్త మన హ్యాబిట్స్ కనుక బ్యాడ్గా ఉన్నట్లయితే, మన లైఫ్ స్టైల్ కనుక సరిగ్గా లేకపోతే, లేదా మనం స్మోకింగ్కో ఆల్కహాల్కో లేదా ఇంకే ఇతరత్ర బ్యాడ్ హ్యాబిట్స్ కనుక లోనై ఉన్నట్లయితే డెఫినెట్గా ఎక్కువ రోజులు ఉండాల్సిన హెయిర్ కాస్త చాలా తక్కువ రోజుల్లోనే లాస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో అందుకనే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన హెయిర్ని మరీ గ్రాంటెడ్గా తీసుకోకుండా అంతో ఇంతో హ్యాబిట్స్ని జాగ్రత్తగా కాపాడుకుంటే ఎంతైనా హెల్ప్ఫుల్గా ఉంటుంది.